సాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే పెళ్లి సంబంధం కుదిరింది అని అంటే ఎక్కువ రోజులు ఆలస్యం చేయకూడదు, తొందరగా పెళ్లి చేయాలి అంటారు. లేదా అమ్మాయిని అబ్బాయిని బయటకు పంపించడాలు, ఎక్కువగా వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడికి పంపించకూడదని ఈ మాట పూర్వకాలం నుంచి ఉంది. కానీ పెళ్ళికి ముందే వెడ్డింగ్ షూట్లని వెళ్ళిపోతున్నారు. బట్టల షాపులు కానీ, గుళ్ళు టెంపుల్స్ కానీ ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే పంపిస్తున్నారు. ఏమీ కాదులే, రేపు పెళ్లి చేసుకోబోయే వాళ్ళే కదా, ఏమైందిలే అని చెప్పేసి ఈ రకంగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వెంకటాయపురం దగ్గర వాళ్ళైతే చాలా పేదరికంలో ఉన్నారు. చదువుకోలేని తల్లిదండ్రులు, రైతు కుటుంబం వాళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకునేవాళ్ళు. అలాంటి ఇంట్లో ఒక అమ్మాయి సంబంధం ఒక అతను తీసుకుని వచ్చాడంట. వాళ్ళకి తెలుసున్న అతను. ఈ అబ్బాయి చాలా మంచివాడు, బెంగళూరులోను ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేస్తాడు, 1,80,000 రూపాయలు జీతం అని చెప్పేసి ఒక సంబంధం తీసుకొచ్చాడంట. అయితే తల్లిదండ్రులు చెప్పారంట, అంత పెద్ద సంబంధం మేము వాళ్ళ స్థాయికి మేము తోగలేము, అంత కట్నాలు ఇచ్చామంత ఓపిక మా దగ్గర లేదు, మా స్థాయికి తగ్గ సంబంధమే చూసుకుంటాం అని చెప్పేసి వద్దని చెప్పారంట. అయినా సరే ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నాడో వీళ్ళ వెనకాల పడడం మొదలుపెట్టాడంట. లేదు, మీరు వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, చాలా మంచి కుటుంబం, మీ అమ్మాయినే చేసుకోవాలని అబ్బాయి ఇష్టపడుతున్నాడు, అక్కడ పేదవాళ్ళ గొప్పవాళ్ళని ఇలాంటివి చూడు, పేదింటి వాళ్ళంటేనే అబ్బాయికి ఇష్టమని చెప్పేసి ఇలాంటి మాయ మాటలన్నీ చెప్పి మధ్యవర్తి మొత్తానికి వీళ్ళని ఒప్పించాడు. అయితే ఈ పెళ్ళికొడుకు అన్నాడంట, సాంప్రదాయ ప్రకారం మీరే మా ఇంటికి వచ్చి చూసుకోవాలి కాబట్టి మీరు రండి, అన్నీ చూసుకుని మాట్లాడుకుందామని అంటే వీళ్ళింట్లో కుటుంబ సభ్యులందరూ ఒక 15 మంది బంధువులందరూ కలిసి అబ్బాయి ఇంటికి వెళ్ళారంట. వెళ్తే తల్లిదండ్రి, అతని అక్క చెల్లెళ్ళు, ఇంకా అబ్బాయి వాళ్ళు, ఇంకా అందరూ కూడా మాట్లాడారు. చక్కగా అన్నీ ఒప్పుకున్నారు. మీ అమ్మాయి నచ్చింది, మీ కుటుంబం నచ్చింది, మీరు పేదవాళ్ళని ఏమీ ఫీల్ అవ్వని అవసరం లేదు, కట్న కానుకలు కూడా మాకు ఇవ్వక్కర్లేదని చెప్పేసి తల్లిదండ్రి అందరూ కూడా ఒప్పుకున్నారంట. తొందరలో శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్న తర్వాత ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడు, వీళ్ళ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇంకా అస్తమానం ఇంటికి రావడం, ఈ అమ్మాయితో మాట్లాడడం, ఉండడం, ఇలాంటివి చేస్తుంటే వీళ్ళమ్మ చెప్పిందంట, బాబు పెళ్లి కాకుండా ఎంగేజ్మెంట్ కాకుండా ఇలాగ నువ్వు వచ్చిపోతూ ఉంటే చూసిన వాళ్ళకి బాగోదు, మా కులంలో పెద్దవాళ్ళు ఒప్పుకోరు, నువ్వు రాకని చెప్పేసి తల్లి చెప్పిందంట. చెప్తే ఆ అబ్బాయి తల్లితో అన్నాడంట, నా అక్కలాంటి దానివి నువ్వు, నీ కూతురు నేను ఏమన్నా మోసం చేస్తానా, నాకు 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నా అక్క కూతురు లాంటిదే తినకూడను, ఇష్టపడి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే మీరు ఎందుకు నన్ను అనుమానిస్తారు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని చెప్పేసి అక్క అని అంటూ అత్తగారు వెనకాల తిరగడం మొదలుపెట్టాడు. అత్తగారితో మాట్లాడడం మొదలుపెట్టాడంట. అప్పుడు మంచివాడేమోలే, మన అమ్మాయి కోసం ఇంత ఇష్టపడుతున్నాడని వాళ్ళు కూడా అనుకున్నారంట. అయితే జూలై 30వ తారీఖున బయటికి వెళ్దామని చెప్పేసి అడిగాడంట ఇంట్లో. భద్రాచలం దగ్గరే కదా, టెంపుల్కి వెళ్తాము, మాకు ఎలాగ ఎంగేజ్మెంట్ జరగబోతుంది, పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా అని అంటే ఇంట్లో వాళ్ళు ఎవ్వరు వద్దన్నా సరే, లేదు గుడికే కదా మేము వెళ్ళేదని అంటే సరే అని పాపం వీళ్ళని నమ్మి ఆ అమ్మాయిని పంపించారంట. మధ్యాహ్నం 12 గంటలకేమో ఇంటి దగ్గర బయలుదేరిన వాళ్ళు రాత్రి 10:30కి తీసుకొచ్చాడంట. ఎక్కడికి వెళ్ళారు ఏంటనంటే టెంపుల్కి వెళ్ళాం, అక్కడ అన్నీ తిరిగి చూసి వచ్చామని అన్నట్టే చెప్పింది తప్ప ఏ విషయాలు చెప్పలేదంట. ఇంక వదిలేసి వెళ్ళిపోయాడు. అలా మళ్ళీ ఇంకో 4 రోజులు గడిచిన తర్వాత మొన్న శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున కూడా ఇలాగే వీళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ గుడికి వెళ్తాం, విజయవాడ గుడికి ఎక్కడికా వెళ్తామని చెప్పేసి మళ్ళీ తీసుకుని వెళ్ళాడంట. ఈ వేళ మధ్యాహ్నం తీసుకువెళ్ళిన అబ్బాయి తెల్లారి మధ్యాహ్నం తీసుకొచ్చాడంట. ఇంకా అమ్మాయి ఇంటికి వచ్చింది, పోనీ ఇలా జరిగిందని ఈ అమ్మాయి కూడా చెప్పలేదు. ఇంకా వీళ్ళిద్దరి మధ్యన ఇలా నడుస్తూ ఉంది. ఇంకా ఫోన్లు ఉన్నాయి కదా, చాటింగ్లు చేసుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం, ఇంకా ఫోన్లు మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఒక రోజున వీళ్ళింట్లో ఎవరో పెద్దవాళ్ళు బంధువులు పోయారని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ ఆ చావు దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉందంట. ఇంటి దగ్గర చెప్పారంట, జాగ్రత్తగా ఉండమ్మా వెళ్ళొస్తామని చెప్పగానే ఈ అబ్బాయితోటి ఫోన్లో మాట్లాడిందంట. మాట్లాడేసరికి ఇద్దరి మధ్యన మాట ఏదో తగువైంది. తగువయ్యేసరికి నేను పురుగుల మందు తాగేసినా, నేను చచ్చిపోతానని అంటే అక్కడి నుంచి వాడు కూడా నువ్వు చచ్చిపో, నువ్వు బతుకుండి వేస్ట్, నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసి ఆ అబ్బాయి కూడా మెసేజ్లు పెట్టాడంట. మెసేజ్లు పెట్టేసరికి ఈ అమ్మాయి పొలానికి వేసే పురుగు మందు ఉంటే ఆ పురుగుల మందు తాగేసి ఈ అబ్బాయికి ఫోన్లోనో ఏమో చెప్పింది, నేను ఇలా పురుగుల మందు తాగానని. ఇంకా అబ్బాయి వెంటనే వెళ్ళి ఈ అమ్మాయి తండ్రికి ఫోన్ చేశాడంట, మావయ్య మీ కూతురు ఇలాగా పురుగుల మందు తాగింది, మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి అనేసరికి ఆ తండ్రి చుట్టాలు అందరూ కలిసి ఇంటికి వచ్చేసరికి ఈ పాప అప్పటికే పురుగుల మందు తాగేసింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే 6 రోజులు హాస్పిటల్లో కొన ఊపిరితోటి ఉందంట. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్తే పోలీసులు అన్నారంటే ఈ అమ్మాయికి ఇంకా ఏమీ కాలేదు కదా, ఇప్పుడు ఒకవేళ కేసు పెట్టినా అదేమీ ఉపయోగం ఉండదు, మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు, మళ్ళీ పెళ్లి చేసుకోపోయేవాడు అతనే కదా, ఏం జరుగుతుందో చూసిన తర్వాత అప్పుడు కేసు పెడదురు కానీ అని చెప్పేసి పోలీసులు ఆఫ్ చేశారంట. అయితే ఈ 6 రోజులు అయిన తర్వాత ఈ అమ్మాయి నిన్న చనిపోయిందంట.
చనిపోతే అప్పుడు పోలీసులు వాళ్ళు కేసు బుక్ చేసుకున్నారట. ఇప్పుడు అందరూ కూడా తల్లిదండ్రులు తప్పని తిడుతున్నారు. మీరు ఎందుకు పంపించారు అమ్మాయిని బయటికి, పెళ్ళి అవ్వకుండా ఎంగేజ్మెంట్ అవ్వకుండా అసలు అలా పంపించకూడదు కదా అని అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మా ఇంటి చుట్టూ తిరిగాడు, మమ్మల్ని నమ్మించాడు, మా అక్క లాంటిదాను, మా అక్క కూతురే తిన అని చెప్పేసి మమ్మల్ని నమ్మే విధంగా చేసి నేను మోసం చేస్తానా, నేను మీ కూతురునే చేసుకుంటాను, ఇష్టపడి చేసుకుంటానని చెప్పేసి మమ్మల్ని ఒప్పించి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. మేము కూడా నిజమే అనుకుని నమ్మి మేము పంపించాము, అంతేగాని మా తప్పు అయితే ఏమీ లేదు, మాకు మాయ మాటలు చెప్పాడని ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటి అని అంటే అమ్మాయి తండ్రి దగ్గర 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నాడంట. నేను అక్కడ ఇల్లు కడుతున్నాను, అక్కడ కొంచెం డబ్బులు తక్కువయ్యాయి, మీకు తర్వాత మళ్ళీ ఇచ్చేస్తానని చెప్తే ఈ తండ్రి అసలు ఏ కాగితాలు లేకుండా ఏమీ లేకుండా 2 లక్షలు డబ్బులు ఇచ్చాడంట ఆ అబ్బాయికి. పెళ్లి కుదిరింది, ఓకే అనుకున్నారని నేను ఇంకా ఎంగేజ్మెంట్ పెట్టుకోలేదు, పెళ్లి కూడా కాలేదు. అప్పుడే ఈ అమ్మాయిని బయటికి షికార్లంటూ గుళ్ళంటూ గోపురాలంటూ తీసుకువెళ్ళి ఓయూ రూములకు తీసుకువెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేశాడు ఆ అమ్మాయితోటి. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయేలాగా చేశాడు. అందుకే ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు పెళ్లి కుదిరింది అని అంటే తొందరగా అన్నా చెయ్యాలి, లేదంటే వాళ్ళిద్దరిని కలిసి ఓ అని మాట్లాడుకునేలాగా చేయకూడదు అని ఎప్పుడూ చెప్తారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు వింటున్నారు చెప్పండి? వెడ్డింగ్ షూట్స్ అంటూ ఎక్కడెక్కడికో బయటకు పంపించేస్తున్నారు. షాపింగ్లు అని అంటూ ఒకరికొకరు నచ్చిన బట్టలు కొనుక్కుంటామని అంటూ షాపింగ్లకు వెళ్ళిపోతున్నారు. డిన్నర్లు అంటూ లంచ్లు అంటూ రెస్టారెంట్లకు తిరిగేస్తున్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా గొడవ వచ్చింది అని అంటే పరిస్థితి ఏంటి చెప్పండి? పెళ్లి చేసేదాకన్నా ఆగాలి కదా. కానీ పెద్దవాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఈ అబ్బాయి ఈ రకంగా చేశాడంటే ఇప్పుడు తల్లిదండ్రికి కూడా తెలుసో లేదో కూడా తెలీదు. వాళ్ళ తల్లిదండ్రికి కూడా చెప్పరు. ఇప్పుడు వాళ్ళని అడిగినా ఏమంటారు? మా అబ్బాయి గుడికని తీసుకెళ్తే మాకు అసలు ఆ విషయమే తెలీదు, మాకు చెప్పలేదు, మాకు ఇవన్నీ తెలీదు, మీరెందుకు పంపించారని మళ్ళీ తల్లిదండ్రులు రివర్స్లో వీళ్ళనే తిడతారు. అలా కూడా ఉంటారు. ఇప్పుడు పైకి పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పినా కూడా మాకు తెలియదని తప్పించుకునే విధంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరేనండి పెళ్లి కాకుండా పిల్లల్ని ఈ రకంగా బయటికి అస్సలు పంపించకూడదు. ఎందుకంటే పెళ్ళి అయ్యే వరకు కూడా అది అవుతుందా లేదా తెలియని పరిస్థితి. ఈ రోజులు ఎలా మారిపోయాయి, ఏ సమయానికి ఏదైనా జరగచ్చు. పైకి అందరూ మంచి వాళ్ళ కనిపించినా ఎవరి మనసులో ఏముందో మనకేం తెలుసండి. దానివల్ల వయసు ప్రభావం ఉండొచ్చు. రేపు పెళ్లి చేసుకోబోయే వాళ్ళవే కదా, మనం ఎంజాయ్ చేస్తే తప్పే ఉంది, ఎక్కడికి వెళ్తే తిరిగితే తప్పే ఉందని అని ఇలా మొండిగా వితండవాదం వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఏమైందో, ఆ అమ్మాయి ప్రాణమే పోయింది. ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా ఇతను ప్రాణం తీసుకురాగలడా? పెళ్ళి అయిన తర్వాత బాబు నీ ఇష్టం, నువ్వు ఎక్కడికన్నా తీసుకువెళ్ళని చెప్పాలి. కానీ వాళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా ఏం చెప్పినా కూడా మీరు నమ్మి మాత్రం ఆడపిల్లల్ని ఇలా బయటకు పంపించకూడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో మనకు చెప్పి చేస్తారా చెప్పండి? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఒకరు చాటింగులు చేసుకుని ఏం మాట్లాడుకుంటారో తెలీదు, ఏం చేసుకుంటారో తెలీదు, గంటలు ఫోనుల్లోనే ఉంటారు. ఇంకా అలా మాట పెరిగి ఇంకా పౌరుషాలు వచ్చి ఏం చేయడానికన్నా సరే తెగించేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి అయినా సరే అబ్బాయి ఒకసారి తీసుకువెళ్ళినప్పుడైనా సరే రెండోసారి నేను రాను, నేను వెళ్ళనని చెప్పేసి ఇంట్లో ఇలా జరిగిందని తల్లిదండ్రులకు చెప్పాలి కదా. ఈ అమ్మాయి కూడా ఏమీ చెప్పలేదు. 2 సార్లు తీసుకువెళ్తే 2 సార్లు కూడా అబ్బాయి రమ్మనగానే ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. చూడండి ఆ రకంగా మార్చేశాడు ఆ అమ్మాయిని కూడా. అందులోనూ వయసు ప్రభావం. ఇంకా ఆ అమ్మాయికి కూడా సరదాగా తిరగాలి, ఇంకా చేసుకోబోయేవాడు కదా, బండి మీద తిప్పుతాడని అన్నట్టు ఆ అమ్మాయి కూడా అబ్బాయి రమ్మనగానే వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళే గమనించుకోవాలండి. పెళ్ళి అయ్యే వరకు కూడా మీ ఇంట్లో భద్రంగా ఉంచుకోండి. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఎక్కడ తిరిగినా కూడా ఏమీ ఇబ్బందులు ఉండవు. తల్లిదండ్రులే ముఖ్యంగా ఇలాంటి విషయాలను గుర్తించి గమనించుకొని మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి.